కేరళ ముఖ్యమంత్రి ఎవరో ఇవాళ తేలిపోతుంది. సంప్రదింపులు, లాబింగ్, మంతనాల మారాదన్కు ముగింపు పలుకుతూ నేడు సీఎం ఎవరన్నది చెప్పేస్తారు. ముగ్గురిలో ఎవరన్నది క్లారిటీ వచ్చిందన్నారు ఎంపీ జయరాం రమేష్ అన్నారు. 9 రోజులకే బీజేపీ ఎందుకంత హడావిడి చేస్తోందని అజయ్ మాకిన్ ఒక ఆసక్తికర పోస్టు చేశారు. దానిని జయరాం రమేష్ రీపోస్టు చేశారు. 9 రోజుల తర్వాత కేరళ సీఎం ఎవరన్నది అధిష్టానం తేల్చేయబోతోంది. ఇంతకాలం కేసీ వేణుగోపాల్, సతీశన్, రమేష్ మధ్య పీఠంపై పీఠముడి పడింది. అనేక చర్చలు, అభిప్రాయాలు, బుజ్జగింపుల తర్వాత ముఖ్యమంత్రి పేరుపై ఇవాళ క్లారిటీ వస్తుంది. మల్లికార్జున ఖర్గే నివాసంలో 40 నిమిషాల పాటు తుది మంతనాలు జరిపాక స్పష్టత వచ్చిందని ఆ పార్టీ ఎంపీ జయరాం రమేష్ అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా అన్ని ప్రక్రియలను ఆచరిస్తూ సీఎం పేరును ప్రకటిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా జయరాం రమేష్ ఎక్స్లో బీజేపీకి ఒక ఆసక్తికర కౌంటర్ పోస్ట్ చేశారు. 9 రోజులకే ఆకాశం బద్దలైనట్లుగా బీజేపీ రచ్చ చేస్తోందని, ఆ మాటకొస్తే 2000 సంవత్సరం నుంచి బీజేపీ సీఎంల విషయంలో చాలా రాష్ట్రాల్లో తాత్సారం చేసిందని గుర్తు చేశారు. గత 22 ఏళ్లలో కాంగ్రెస్ 5 రోజుల సగటులో తేల్చేస్తే బీజేపీ గత 26 ఏళ్లలో యావరేజ్గా 7 రోజులు తీసుకుందని పోస్టులో పేర్కొన్నారు. యూపీ విషయంలో యోగిని సీఎంగా ప్రకటించడానికి 2022లో 15 రోజులు టైం తీసుకున్నారని జయరాం రమేష్ ఎగ్జాంపుల్ చెప్పారు. 2022లో ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామీని నిర్ణయించడానికి 13 రోజులు తీసుకున్నారని, 2023లో రాజస్థాన్ అభ్యర్థిగా భజన్లాల్ శర్మ పేరును ప్రకటించడానికి 12 రోజులు తీసుకున్నారని, మొన్న ఢిల్లీ విషయంలో రేఖా గుప్తా పేరును ఖరారు చేయడానికి 12 రోజులు తీసుకున్నారని పోస్టులో గుర్తు చేశారు. డిసెంబర్ 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఫలితాలు ఒకే రోజు వచ్చినా ముఖ్యమంత్రి పేరును నిర్ణయించడానికి బీజేపీ 10 నుంచి 12 రోజులు తీసుకుందని అన్నారు. అదే కాంగ్రెస్ ముఖ్యమంత్రులను నియమించడంలో 40% వేగంగా పనిచేసిందన్నారు. 2002లో పంజాబ్ సీఎంగా అమరీందర్ సింగ్ని 2 రోజుల్లో ప్రకటించామని, 2023లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని 4 రోజుల్లో డిసైడ్ చేశామని, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డిని 3 రోజుల్లో సీఎంగా అనౌన్స్ చేశామని పోస్టులో పేర్కొన్నారు. తాము రాజ్యాంగబద్ధంగానే వెళుతున్నామని, ఈ గందరగోళమంతా బీజేపీదే అన్నారు జయరాం రమేష్.